హాయ్ హలో అండి. మామిడికాయ తురుము పచ్చడి అయితే చేసుకున్నాము. నేనైతే ఇవైతే తీసుకున్నానండి. అంటి మామిడికాయలు అయితే తీసుకున్నాను. ఇవి మరీ పులుపు లేకుండా, మరీ పులుపు ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా అయితే మీడియం పులుపు అయితే ఉంటాయన్నమాట. ఇవైతే ఇప్పుడు తురుము పచ్చడి చేసుకున్నాము. ఇలా అయితే నీట్గా వాష్ చేసేసి పైన తడి లేకుండా ఈ తొట్టి మొక్కటి తరిగి పక్కన తీసేసి తురుముకోవాలండి. నేనైతే ఇలా రెండు మామిడికాయలను అయితే తురిమి పెట్టుకున్నాను అనమాట. చూడండి, పైన చెక్కేం తీయలేదనమాట. ఇలా అయితే తురిమి పెట్టుకున్నాను. పెద్ద మామిడికాయలే తీసుకున్నానండి. ఇప్పుడు మనము ఒక గ్లాస్తో కానీ కప్పుతో కానీ ఒక కొలతగా తీసుకొని ఈ తురుమునంతటిని ఒక గ్లాస్తో కానీ ఒక కప్పుతో కానీ 4 కప్పులు వచ్చేటట్టు మనమైతే కొలుచుకున్నాను అనమాట. నేను ఇలా అయితే ఒక ప్లేట్ లేకంతా తీసేసుకోవాలి. ఈ తురుమును ఏ కప్పుతో తీసుకున్నామో తురుము అదే కప్పుతో ఒక గ్లాసు కారము, ఒక గ్లాసు సాల్ట్ అండి. రాళ్ళ ఉప్పు అయితే కాస్త నీట్గా మెత్తగా మిక్సీ వేసేసి అలా తీసుకున్నాను అనమాట. అలా రాళ్ళ ఉప్పు అలాగే వేస్తేనా ఈ పులుపులో కలసదనమాట. ఈ గ్లాస్తో అయితే నేను కొలత తీసుకున్నాను. కారము ఇలా అయితే వేసేసి, పులుపు ఎక్కువ ఉంటేనే ఈ కారము ఉప్పు ఇలాగే పడుతుందన్నమాట. సాల్ట్ అయితే అంతా ఒకేసారి వేయకుండా అలా కొంచెం వేసి పక్కన పెట్టుకొని కలిపిన తర్వాత మళ్ళీ కావాలంటే మనం పోపు పెట్టుకునే లోపల ఊరుతుంది కదా ఇది, అప్పుడు చూసుకొని అయితే వేసుకోవచ్చు. చిటికెడు పసుపు అయితే వేసి అంతా ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఊరగాయ కాయలు అయితేనా పులుపు అయితే 4 కప్పులకు 1 కప్పు కారము, 1 కప్పు సాల్ట్ అయితే బాగా సరిపోతుందండి. ఇలా అయితే అంతా మిక్స్ చేసేసుకోవాలి. మామిడికాయ పులుపు లేకుండా అంటే అంత పట్టదనమాట. అందుకే ఒకేసారి లేకుండా కాస్త మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని అయితే కారము ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. ఇలా అయితే అంతా కలిపేసానండి, మిక్స్ చేసేసి. ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసి, చూడండి, వెల్లుల్లి 1 గుప్పెడు వెల్లుల్లి అయితే తీసుకున్నాను. 1 స్పూన్ మెంతులు, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే కొన్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఇవైతే కాస్త వేడి పెట్టుకున్నాము. పెనం అయితే వేడి అయిందనమాట. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఒకటి వేడి పెట్టుకొని ఇవి పొడి కొట్టి పక్కన పెట్టుకున్నాము. ఫస్ట్ ఇవి రన్ చేసిన తర్వాతనే వెల్లుల్లి వేయాలన్నమాట. లేకంటే ఆవాలు, మెంతులు మెదగవు. చాలు, ఇంకా చిటపట అంటున్నాయి కదా. అదే పెనంలో ఆయిల్ అయితే వేసాను అనమాట. 1/2 లీటర్ కన్నా కొంచెం తక్కువ అయితే ఆయిల్ వేసాను. మనము తురుమును చూస్తానే తెలిసిపోతుంది ఆయిల్ ఎంత వేసుకోవాలనేది. 1/4 లీటర్ ఆయిల్ అయితే వేసాను అనమాట. ఇప్పుడు ఆయిల్ వేడెక్కే లోపల పోపుకు కావాల్సినవి వెల్లుల్లి అయితే దండిగా తీసుకోవాలి. కొంచెం పెద్దగా ఉంటే సగం అయితేనా ఇట్లా కట్ చేశాను అనమాట. నేను ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఉద్దిపప్పు అయితే తీసుకున్నాను అనమాట. ఎండుమిరపకాయలు, కరివేపాకు అయితే తీసుకున్నాను. కొంచెం ఇంగువ అయితే వేద్దాము పోపులో. ఆయిల్ కాగినట్టుంది. బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాతే సిమ్లో పెట్టి పోపు పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఆయిల్ అయితే కాగిందనమాట. ఇప్పుడు ఆవాలు ఇదైతే పోపు దినుసులు అయితే వేద్దాము. అలా ఆవాలు చిట్లినప్పుడు వెల్లుల్లి, కరివేపాకు అయితే వేసుకోవాలి. వెల్లుల్లి అయితే పైన పొట్టు తీసాం కదా, చిట్లుతుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సిమ్లో పెట్టుకొని అయితే పోపు అయితే పెడుతున్నాను. వెల్లుల్లి అయితే ఈ రకంగా ఏగిందనమాట. ఈ టైంలో మనము కొంచెము ఇంగు వేసేసి దీనిపైన మసాలాలు అయితే ఇలా వేస్తున్నాను. ఆ వెల్లుల్లి కొంచెం పచ్చిగా ఉంది కదా, అది నూనెలో అంతా అలా కలిపేసి ఇప్పుడు మనం తీసుకున్న తురుమునైతే వేసేద్దాము. తీసుకున్న తురుమునంతా వేసి అలా కలిపేసి ఒక 2-3 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. తురుము పచ్చడి, నిలువ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది.
ఒక 2 మంత్స్ అయినా ఎక్కడికి వెళ్ళదన్నమాట. చాలా బాగుంటుంది, చెడిపోదు. ఇలా చేసి పెట్టుకున్నామంటేనా చపాతీలోకి, దోశలోకి, మా పిల్లోళ్ళు అయితే ఇడ్లీలోకి కూడా తీసుకుంటారండి. వేడి వేడి రైస్లోకి అయితేనా చాలా బాగుంటుందన్నమాట. మీకు కనుక ఇలా పచ్చడి నచ్చినట్టయితేనా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఒప్పులైతే మా పిల్లలు పక్కనైతే పడేస్తారనమాట. అందుకని ఇలా తురుము పచ్చడి చేస్తేనా బాగా ఇష్టంగా తింటారు. ఎక్కువ క్వాంటిటీ కూడా ఇదే కొలతల్లో చేసుకున్నామంటే మనము ఎక్కడ తడి తగలదు కాబట్టి నిలువైతే ఉంటుందండి. కాయ తడి లేకుండా ఆ తడిని నీట్గా ఇలా చేసేస్తే చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.